పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయములో నుండి 13వ వచనం వరకు, మొదటి నుంచి 13వ వచనం వరకు ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క దూత ఆకాశము నుండి 6వ బోర ఊదినప్పుడు భూమి మీద జరిగిన సంఘటనలను దైవజనుడు, అపోస్తలుడు, దేవుని యొక్క పరిచర్య చేయుటకు సమర్పించుకున్నటువంటి తన శిష్యుడైనటువంటి యోహాను క్రీస్తుని ప్రకటించుట నిమిత్తమై ఖైదీగా పద్మాసు ద్వీపంలో నివసించుచున్నటువంటి తనకు కలిగిన దర్శనం. ఈ దర్శనాన్ని చూసి తనెంతగానో ఆశ్చర్యపడి ఈ దర్శనాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, చదువుకున్నట్లయితే, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఒక చిన్న మాట మనము గమనించవలసిన వారమై ఉంటున్నాము. దేవుని ఆలయం అనగా దేవుని యొక్క పరిశుద్ధ పట్టణం. మనం అనుకుంటాము ఈ పరిశుద్ధ పట్టణంలో అనేక మంది ఉంటారు అని. కానీ ఇక్కడ దేవుని దూత యొక్క మాట ఏంటి అంటే, లెక్కబెట్టుము అంటున్నాడు. పరలోక రాజ్యములో లేక దేవుని సన్నిధిలో ఉన్న ప్రజలను లెక్క పెట్టుట అసాధ్యమా అని మనము ప్రశ్నించుకోవచ్చు. భూమి మీద వేల కొలది, లక్షల కొలది ప్రజలు ప్రభువుని ఆరాధిస్తున్నారు కదా. లెక్క పెట్టడం ఎలా సాధ్యమో, వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యములోనికి చేర్చబడతారు కదా, దేవుని పరిశుద్ధ పట్టణములో ఉంటారు కదా, లెక్క పెట్టుట సాధ్యమేనా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, లెక్క పెట్టుట సాధ్యము కాకపోతే లెక్క పెట్టమని ఎలా చెప్తాడు? చెప్పడు. కాబట్టి మనం గమనించవలసిన మాట ఏంటి అంటే, పరలోక రాజ్యములో లేక దేవుని పట్టణములో, దేవుని ఆలయములో కేవలము లెక్క పెట్టే అంతమంది మాత్రమే ఉంటారు. అంటే మిగిలిన మన కథంతా ఏంటి అంటే, లేదు, మనం ఉంటామో లేదో అన్నది మనకే తెలుసు. మన యొక్క విశ్వాసము, మన క్రియలు, మన యొక్క పద్ధతులను బట్టి నేను పరలోకానికి వెళుతానా లేదా అన్నది మనకే తెలుసు. దేవుని యొక్క సన్నిధిలో నేనెంతటి భక్తిపరుడను, నా భక్తి ఎలాగుంటున్నది, నా యొక్క విశ్వాసపు యొక్క క్రియలు ఎలాగుంటున్నవి అని ప్రశ్నించుకుంటే, నేను పరలోకానికి వెళతానా వెళ్ళనా అన్నటువంటిది బహుబాటముగా మనకే అర్థమైపోతుంది. దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టము.
రెండవది, ఆలయమునకు వెలుపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. అంటే పరిశుద్ధ పట్టణములో ప్రవేశిస్తారు. పరిశుద్ధ పట్టణములో వారు ఉంటారు. అన్యులు కొరకు కూడా దేవుడు కొంత స్థలాన్ని దాచి ఉంచాడు. అంటే ఎవరు ఈ అన్యులు అన్న ప్రశ్న మనం వేసుకుంటే, ప్రభుని అంగీకరించకుండా అన్యులుగా ఉండేవాళ్ళు కాదు. ఇశ్రాయేలీయులు, యూదులు విడిచిపెట్టి మిగిలినటువంటి ప్రజలందరూ కూడా అన్యులే. క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించిన వారు, క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించినటువంటి ప్రజలు అక్కడ ఉంటారు. వారు 42 నెలలు వారు అక్కడ ఉంటారు. దాదాపు 3.5 సంవత్సరాలు వారు అక్కడ ఉంటారు. నేను 3వ వచనం, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, వారు అనగా దేవుడు తన యొక్క రాజ్యములో నుండి 2 సాక్షులను పంపటం జరుగుతుంది. వారికి అధికారము ఇవ్వటం జరుగుతుంది. ఏంటి అధికారం అన్నది మనకు 4, 5, 6 వచనాలలో కనబడుతుంది. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించుదురు. ప్రవచించే అధికారము కూడా ఇవ్వటం జరిగింది. ఏంటి వారు ప్రవచిస్తారు అంటే, మారు మనసు పొందుడి అని ప్రజలకు బోధించటం జరుగుతుంది. ప్రేమైన దేవుని సంగమా, వీరు 4వ వచనం, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. వీరిద్దరూ ఏమై ఉన్నారు అన్నది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. భూలోకమునకు ప్రభు, ఎవరు భూలోకమునకు ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి ప్రభువై ఉంటుండగా, ఈ ఇద్దరు కూడా వీరికి ఒక ప్రత్యేకమైన ఆధిక్యత ఇవ్వటం మనం చూస్తూ ఉంటున్నాం. వీరు దేవుని యొక్క మందిరములో ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఒలీవ చెట్టు ఎందుకోసం అని మనము గమనించినట్లయితే, దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టునై ఉన్నానని 55వ అధ్యాయములో చెప్తూ ఉంటున్నది. దేవుని మందిరములో ఒలీవ చెట్టు ఎందు నిమిత్తమై అని మనము ఆలోచించినట్లయితే, ఒలీవ చెట్టు ద్వారా ఒలీవ నూనె వస్తుంది. ఈ నూనె దేనికోసం అంటే, ప్రజలు ఆహారానికి వాడుకున్నప్పటికీ దేవుని మందిరములో అభిషేక తైలముగా ఒలీవ నూనె వాడటం జరుగుతుంది. దేవుని మందిరములో దీపములు వెలుగు నిమిత్తమై ఆ యొక్క దీపాలకు నూనె వాడటం జరుగుతుంది. దేవుని మందిరములో అభిషేక తైలముగాను, దేవుని మందిరములో దీపము వెలిగించు తైలముగా ఈ యొక్క ఒలీవ చెట్టు నుండి వచ్చే నూనె వాడటం జరుగుతుంది అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. 2వ మాట ఏంటి అని గమనించినట్లయితే, దీపస్తంభము అనే వాక్యం సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దీపస్తంభము అన్నటువంటిది
వెలుగును పారదోలుటకు దీపస్తంభం ఉంటుంది. దేవుని మందిరములో ఎల్లప్పుడూ దేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఆయన లోకమునకు వెలుగై ఉంటాడు. దేవుని యొక్క కుమారుడే ఆ యొక్క దేవుని పట్టణమును వెలిగించువాడై ఉంటాడు. ఆ పరలోక పట్టణములో సూర్యుడు ఎంత మాత్రం ఉండడు, చంద్రుడు ఎంత మాత్రం ఉండడు, అసలు ఆకాశం అన్నది ఉండదు. అనగా క్రొత్త ఆకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఆ యొక్క ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాదులు ఏమాత్రము కూడా ఉండవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి ఇది ఆ యొక్క దీపస్తంభము అనబడేటువంటి ఈ సాక్షులు అక్కడ ఉంటారు. ప్రియమైన దేవుని సంగమ, జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి మాట, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నానని. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. లోకానికి వెలుగైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి చేత వెలిగించబడినటువంటి ప్రజలందరూ కూడా వారు ఎప్పుడూ వెలిగింపబడుతూనే ఉంటారు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగులో సంచరించునని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క క్రీస్తుని వెంబడించే ప్రతి వాడు కూడా దీపస్తంభం వలె వెలిగించబడేవాడుగా ఉంటాడు అని మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. వెలిగించబడినటువంటి దీపం కొంచెము కింద పెట్టరు, కానీ అది వెలిగించు నిమిత్తమై దీపస్తంభం మీద పెడతారు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, ఈ ఇద్దరు వ్యక్తులు దీపస్తంభము అని అక్కడ చెప్పటం మనం చూస్తూ ఉంటున్నాం.